న్యూ టీవీ తెలుగు మాజీ మంత్రి వైసీపీ మహిళా నేత రోజాపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ పై రోజా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె నైతికతను, గతంలో మంత్రిగా ఆమె పనితీరును దుర్గేష్ సూటిగా ప్రశ్నించారు. జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో విన్యాసాలు చేసిన మీకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని నిలదీశారు. ఏమిటి అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి? జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా. జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడటానికి మీరు అర్హులా? మీరు ఒకటే చెప్పండి, మీరు పర్యాటక మంత్రిగా, అమ్మ రోజా గారు ఈ సమాధానం చెప్పండి, పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా? ఒక్కటి కూడా చేయలేదు. అదే ఇవాళ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక రోజులో గ్రామ సభలు మొత్తం రాష్ట్రం అంతా నిర్మించారు. ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మేము ధైర్యంగా చెప్పగలం, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిడదవోలుకి మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రమారం 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేయించగలిగాను ఉప ముఖ్యమంత్రి గారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా. అదేవిధంగా రాష్ట్రంలో నుండి ప్రతి ఎమ్మెల్యే కూడా ఎన్ఆర్ఈజీఎస్ అంటే అది ఉప ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ లింక్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లు కానీ వేయించగలిగాం. అదేవిధంగా మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పంచాయతీలకి ఏదైతే ఆదాయం రావాలో ఆ ఆదాయాన్ని పెంపొందించే మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కడా కూడా అలసత్వం వహించలేదు. ఆయన కొంత ఖాళీ సమయాన్ని, ఆయనకి వేరే వ్యాపకం లేదు. మీకు కబ్జాలు ఉన్నాయి, మీకు వ్యాపారాలు ఉన్నాయి, మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు. ఆయన సినిమాల ద్వారా వచ్చే 4 రూపాయలతో కుటుంబ పోషణ, ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితి. ఆయన ఒక పక్కన కొద్దిపాటి సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తూ 90% సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికే చేస్తూ ఉన్నారు. మంత్రి అయినప్పుడు, ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు సహజంగా ఎక్కడికైనా వెళ్ళాల్సింటే విమానాల్లో వెళ్తారు, అది సహజం. అది దాన్ని మీరు ఆక్షేపించడానికి మీకు అర్హత లేదు. మీకు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలో ఏ ఒక్క ఇంచ్ అభివృద్ధి మీరు చేయనటువంటి మీకు ఉప ముఖ్యమంత్రి గారిని విమర్శించే అర్హత లేదు అనేటువంటి మాట చెప్తున్నాను. 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి 3 నెలలకి గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి గ్రామాలను సస్యశ్యామలం చేస్తే మండలం తద్వారా రాష్ట్రం, దేశం బాగుపడుతుంది అనేది రాజ్యాంగం చెప్పిన సవరణ. దీనికి సంబంధించి ఒకసారి పెట్టారు, గ్రామ సభలు పెట్టారు, దాన్ని సక్సెస్ చేశారు, ప్రపంచ అవార్డు పొందారు. అదే గ్రామ సభలు ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? చేస్తాం, గ్రామ సభలు ఏమి ఆపమే. మున్సిపల్ కమిషనర్ గారు వస్తారు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ మార్పులు చేసి కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇవాళ రేపు వస్తారు. తర్వాత నేనేమంటున్నానంటే 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా సంక్రమించినటువంటి 11వ షెడ్యూల్ అధికారాలు ఏవైతే ఉన్నాయో గ్రామ సభలు నిర్వహించుకోవాలనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ గ్రామ సభలో మళ్ళీ ప్రారంభించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం. మీరు ఎందుకు అడగలేకపోయారు? 5 సంవత్సరాల్లో గ్రామ సభలు పెట్టకపోతే అడగడం కాదు, ఎందుకు చేయించలేకపోయారు? నేనేమంటానంటే ఆ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా మేము ఒక్కో రోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ సభలు పెట్టించడమే కాకుండా ఇవాళ ఏ కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేసినా, ఏ కొత్త కార్యక్రమం టేకప్ చేసినా గ్రామ సభ పెట్టి గ్రామ సభలో వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకుని చేస్తా ఉన్నాం. తర్వాత మేము పెట్టినటువంటి గ్రామ సభల్లో ఆ గ్రామానికి ఏం కావాలనేటువంటి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఒక్కొక్కటి మేము అమలు చేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల వాళ్ళ గ్రామ సభ పెట్టలేదు, అసలు గ్రామం అంటే ఏంటో పట్టించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళని అలా వదిలేశారు. ఇవాళ మేము చేస్తున్నాం కనుక మమ్మల్ని అడుగుతున్నారు.